ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. డిప్యూటీ సీఎం కు ప్రమాదం, టెన్షన్ లో సిబ్బంది నాయకులు అంటూ వార్తలు అయితే వినిపిస్తున్నాయండి. ఆ విషయాలు చెప్పడానికి వీడియో చేయడం జరుగుతుంది. చాలా మంది వీడియోస్ ఉన్నారు కానీ సబ్స్క్రైబ్ చేసుకుని మర్చిపోతున్నారండి. దయచేసి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని బెల్ ఐకాన్ ఆల్ పైన ట్యాప్ చేయండి. ఇటువంటి ఇంపార్టెంట్ ఇన్ఫర్మేషన్ మిస్ అవ్వకుండా మీ ఫోన్ నోటిఫికేషన్ రూపంలో వస్తుందండి. చాలా మంది చూస్తున్నారని లైక్ చేయడం లేదు. దయచేసి లైక్ చేయండి. ఇన్ఫర్మేషన్ మరింత మందికి రీచ్ చేసిన వారు అవుతాం మనం. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ క్యాంప్ ఆఫీస్ సమీపంలో మహిళ ఆత్మహత్య యత్నం కలకలంగా రేపింది. నిన్న సీఎం చంద్రబాబును కలిసేందుకు ప్రయత్నించగా తమను పోలీసులు అడ్డుకున్నారని మహిళ ఆరోపించింది. అయితే ఈ క్రమంలో పవన్ కళ్యాణ్ ని కలిసేందుకు వచ్చామని చెప్పింది. ఈ క్రమంలో తమను అరెస్ట్ చేసి పోలీసులు తరలించారని తెలిపింది. అయితే పోలీసుల మీద నమ్మకం లేక ఆత్మహత్యం చేశామని చెప్పేసి ఆ మహిళ ఆవేదన వ్యక్తం చేసింది. రాజమండ్రిలో తనకు సంక్రమించినటువంటి 1200 గజాల స్థలాన్ని వైసీపీ నాయకులు కబ్జా చేశారని సదరు మహిళ ఆరోపించింది. రాజమండ్రిలో ఓ మహిళ కార్పొరేటర్ బ్రోకర్ని అడ్డంగా పెట్టుకుని స్థలాన్ని కబ్జా చేశారని తెలిపింది. అధికారులను వైసీపీ నేతలను కలిసి తమకు న్యాయం జరగలేదని చెప్పింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ తమకు న్యాయం చేయాలని విజ్ఞప్తి చేయాలని అనుకున్నామని పేర్కొందనమాట. మొత్తానికి ఇక ఆఫీస్ పై నుంచి దొరకడం ఈ రకంగా అయితే చెడ్డ పేరు అయితే రాబోతుందని, మొత్తానికి అవన్నీ కూడా ఈ రకంగా మనస్తాపానికి చెంది ఆ సీఎం అనగా డిప్యూటీ సీఎం సొంత ఆఫీస్ పై నుంచి దొరికే ప్రయత్నం చేసిన సిబ్బంది అడ్డుకున్నారు. ఇక మొత్తానికి పెద్ద ప్రమాదమే తప్పిందంటున్నారు.